తర్వాత మరి ఒక 2 సంవత్సరాల క్రితము ఇక్కడ లక్ష్మీపూర్లో ఒకసారి క్యాండిల్ సర్వీస్కి నన్ను పిలిచారు. అక్కడ కూడా పుష్పరాజు గారు సంఘస్థులు వచ్చినారు. అక్కడ రమ్మని చెప్పినాడు, ఆహ్వానించినాడు. నాతో వచ్చినటువంటి వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొని పోవటాన్ని బట్టి ఇక్కడికి రాలేకపోయాను. ఏమైతేనేమి దేవుని చిత్త ప్రకారంగా ఎప్పుడు ఏ సమయంలో ఎక్కడికి పిలుపు ఉంటే అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం కనుక మరి దేవుడు ఈ సమయాన్ని మీ మధ్య దేవుని ఆరాధించుటకు ఇచ్చినందుకు చాలా వందనాలు. నాది వర్కూరు గ్రామం, అంటే కోడుమూరు మండలము, వర్కూరు పక్కనే ఉంటుంది. అయితే మా అమ్మది గూడూరు, మేము అన్యులం. అయితే పుష్పరాజు గారు మాకు ఎలా బంధువు అని అంటే, మా అక్క బిడ్డ కుమారుడు, అంటే నాకు కొడుకు అవుతాడు. మొదటి గిద్యోను గారు మా గ్రామంలో చేసుకున్నాడు. మా అక్క బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత మళ్ళా గిద్యోన్ అన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గిద్యోన్ అన్న పెళ్లి కూడా మేము హిందూ సాంప్రదాయ ప్రకారంగానే అక్కడ చేయడం జరిగింది. నా పెళ్లి కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగానే జరిగింది. కానీ మరి ప్రభువుని తెలుసుకొని దేవుని సన్నిధిలో మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిస్వం తీసుకొని చాలా సంతోషించేవాడు గిద్యోన్ అన్న. నేను కూడా మొదట చాలా మూర్ఖంగా ఉండేవాడిని. మా అమ్మగారు మాత్రం ఎస్పీజీ బ్యాక్గ్రౌండ్, మా అమ్మగారు అందరూ అక్కలదేవి వంశం వారు. అక్కడ గూడూరులో వారు చాలామంది ప్రభు సన్నిధికి పోతున్నారు. కానీ ఊరికే మరి నామకవాస్తిగా మా గుడి, మేము మతస్థులము కనుక మేము ఆరాధన, ఇది మా పండగ. క్రిస్మస్ పండుగని కూడా వాళ్ళు ఏమంటే జనవరి పండుగ అనేవాళ్ళు. ఆ కాలంలో ఎక్కడ పోతున్నామంటే జనవరి పండుగ పోతున్నాం అని చెప్పేవాళ్ళు. ఏంటంటే క్రిస్మస్కి పోతే మళ్ళీ జనవరికే ఇంటికి వచ్చేది, వాళ్ళు 2 చేసుకుని వచ్చేవాళ్ళు. అంత ఇదిగా ఉండేవాళ్ళు. అయితే ఈ రకంగా జరుగుతున్నప్పుడు మా అమ్మగారికి ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి జబ్బు ఉండేది. అది ఏమిటంటే ఫిట్స్ వ్యాధి. ఎక్కడ పడితే అక్కడ పడేది. పొలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ తుంగభద్ర కాలువ పెద్దది వస్తుంది. ఇక్కడ వాటర్ ఉంటే అక్కడనే వాటర్ తాగి ఆడనే ఫిట్స్ వచ్చి అక్కడే పడిపోయేది. మరి అనేక సార్లు అది ఎట్లా వస్తుందంటే ఫిట్స్ వాటర్ ఉన్న చోట, నిప్పు ఉన్న చోట, నీరున్న చోట ఎక్కువగా వస్తుంది. చాలాసార్లు పొయ్యి దగ్గర పడిపోయి కాలిపోయే మరి దినాలు ఉన్నాయి. నేను కొన్ని ఉద్యోగాలు కూడా రాజీనామా చేసి మా అమ్మ కొరకు రావాల్సి వచ్చింది. ప్రియులారా, 1979లో నాకు సబ్ జైలర్గా అక్కడ జాబ్ వచ్చింది ఆదోన్లో. అప్పుడు మా అమ్మ ఫిట్స్ వచ్చేసి పడిపోయి చెయ్యంతా కాలిపోయింది, నరాలన్నీ కనపడుతుంటున్నాయి. ఈ విధంగా ఈ ఫిట్స్ అన్ని చోట్ల ఆమెకు ఆ విధంగా చేసేదన్నమాట. అయితే ఆమె చివరికి చాలా చోట్ల, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను తీసుకొని వెళ్ళేది. ఎక్కడికంటే మరి ఆ పలానా చోట ఆయనకి ఒక కోడి ఇచ్చేసి దాన్ని మంత్రం చేస్తే నీకు పోతుందమ్మా అంటే కోడి పుంజులు ఇచ్చేసేది. తర్వాత లేదంటే పుట్టకు పాలు పోయాలంటే ఆ యొక్క శనగబాళ్ళు అవి నానబెట్టి రాత్రి పాలు తీసుకొని ఎక్కడో దూరంగా రేగడి పొలం లేకపోయి పుట్టల కాడ పాలు పోసి అవి వేసేసి వచ్చేసేది. నేను కళ్ళారా చూసినటువంటి వాణ్ణి. ఇలా ఉన్న జీవితంలో ఆమె ఎప్పుడు ఏమి అనుకునిందో కానీ నాకు ఇంకా చిన్న వయసు, ఇవన్నీ వద్దు, మా ప్రభుని నేను నమ్ముకుంటాను, మా అన్నోళ్ళందరూ నమ్ముకున్నారని చెప్పేసి, మా తండ్రి గారు అన్యుడైనప్పటికీ నేను ఇవన్నీ పూజలు పునస్కారాలు ఏమి చెయ్యను, నేను ప్రభువు నమ్ముకుంటాను అని చెప్పేసి మరి దేవుని నమ్ముకునింది. అప్పటి నుంచి ఆమెకు కాస్త నెమ్మది పడింది. అయితే 1980వ సంవత్సరం నాకు పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత 3 నెలలకు ఒక సహోదరుడు వచ్చాడు, స్వార్థ. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు, అక్కడ ఒక మాట వ్రాయబడింది. 1 కొరింథీయులు 10
1వ అధ్యాయము వచనము 21వ వచనము దయచేసి చదవండి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయు వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని వ్రాయబడింది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్తను ప్రకటన యను వెర్రితనము చేత. ప్రతి ఆదివారము మరి పుష్పరాజు గారు నాకు ఒక స్నాప్ పెడతాడు, అంటే ఆ రోజు ఎక్కడ సువార్త జరిగింది అని. ఇక్కడ ఈ సంఘంలో సురేష్ కూడా ఉన్నాడు. నన్ను ఎరిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాదాపు 25-30 సంవత్సరాల క్రితము మా పెద్ద ఆయన దేవసాయం అన్న తెలుసు నాకు, దేవదానమన్న సారీ అన్న నాకు బాగా తెలుసు. సురేష్ నాకు మిత్రుడు. ఎందుకంటే నిత్య సువార్త చేత పట్టుకొని పోయేవాళ్ళు నాకు చాలా, నేను ఎప్పుడు సంతోషిస్తుంటా వాళ్ళని. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. లోకం ఎప్పుడు కూడా దేవుని జ్ఞానం ఏమిటంటే లోకము తన వైపు తిరగదు అని అర్థం. నేను కూడా ఆ విధంగానే ఉండేవాడిని. నేను తల్లిదండ్రులకు లోబడినటువంటి వాడిని, అవిధేయుడను. నా జీవితం అంతా సినిమాలు షికార్లు చేసి రెడ్లు ప్రెసిడెంట్లు కరణం వాళ్ళ పిల్లలంట తిరిగి నా జీవితాన్ని నేను 10th 4 సార్లు రాసిన. నేను ఇప్పుడు డాక్టరేట్ చేస్తున్నా రిటైర్డ్ అయిన తర్వాత. తెలుసునా? అవిధేయుడను. లోకమే ఎంతో జ్ఞానంగా పోతుంది అనుకుంటున్నాను. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగదు. అది మనమే సువార్త ప్రకటించాలి. అది దేవుని జ్ఞానానుసారంగా అది ఎరిగి మనము సువార్త ప్రకటించాలని. అందుకే అక్కడ లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని దయ మనకంటే, మన మీద కంటే అన్యజనుల మీద ఎక్కువగా ఉంది కాబట్టి మీరు వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పుట ద్వారా ఒక సహోదరుడు వచ్చి నాకు రోజు చెవులో జోరీగా మాదిరి చెప్పేవాడు. అన్న, ప్రతిరోజు మీ అమ్మ ఎట్లా వస్తుంది గుడికి, నువ్వు రాన్నా అని చెప్పేవాడు. మా అమ్మ పని ఏమిటంటే పని చేసుకొని రావడము, పాలిటిక్స్ కానీ ఇట్లాంటివి ఆ ఇంటి పక్కల మగళ్ళతోని మాటలు గీటలులే. సాయంత్రం గానో భోజనం మాకు సిద్ధపాటు చేసి రొట్టెలు అంతా కూర చేసి ముఖం కడుక్కొని చేతులు శుభ్రం కడుక్కొని గుడిలో గింజలు పోసుకొని గుడికి రావాలి 6 గంటలకి. అప్పటికంతా గ్రామాలలో అక్కడ ఎట్లా అంటే, మరి మా గ్రామంలో బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది. అక్కడ పరిచారకులు ఉంటారు. వాళ్ళు 2 హరికెన్ ల్యాంపులు ఇక్కడ ఒకటి పెట్టింటారు టేబుల్ మీద. వాటిని శుభ్రంగా తుడిచి అంతా శుభ్రం చేసి గుడి అంతా ఆ లైట్లు వెలిగించి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు మా అమ్మ మొట్టమొదట గింజలు అక్కడ పోసి ప్రార్థన చేస్తుంది. అప్పుడు మమ్మల్ని ఈడ్చుకొని పోయేది. మాతో పాటు ఇంకో నా దోస్తు కూడా వచ్చేవాడు. మేము ఎట్లా అశుభ్రంగా ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ మా అమ్మ మమ్మల్ని ఈడ్చుకొని పోయేది అక్కడికి. ఇలా నిత్యము చేసేది ఆమెనే ప్రార్థన చేసుకునేది, పరలోక ప్రార్థన చేసుకునేది, ముగించుకునేది, వచ్చేది ప్రతిదినం. అది గుడి బడి అక్కడనే ఉండే కాబట్టి మా అమ్మ నా చదువు విషయమై పోయినప్పుడు సార్కి టీచర్కి నా మీద కంప్లైంట్ చేసేది కాబట్టి నేను అక్కడ పోవడానికి నాకు ఇష్టం లేదు. ఇక్కడ దూపాల్లో సుధాకర్ సార్ అని ఉంటాడు, ఆయన చనిపోయాడు, నాకంటే పెద్దవాడు, దానమ నాకు తెలుసు. ఆయన వాళ్ళ తండ్రి గారు మా టీచరు. ఈ కంప్లైంట్ ఇస్తుందని చెప్పేసి చదువు విషయమై నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు, తప్పించుకొని పోయేవాడిని. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈడ్చుకొని పోయేది. ఇట్లా నిత్యం జరిగింది. కానీ నేను అవిధేయుడైన నా జీవితం అంతా నేను నాశనం చేసుకున్నా. ఇక ఏం చేయాలా? రెడ్ల నేస్తం పట్టినాము, వాళ్ళకేమో భూములు బుట్టలు ఉన్నాయి, వాళ్ళతో నా చదువు పాడైపోయింది. వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటున్నారు, కానీ నేను మాత్రం
అప్పుడు బాప్తిస్వం ఇచ్చినారు. జడ్మరియమ్మ అని ఇక్కడ ఒక ఆమె కర్నూలులో ఉంటుంది, చనిపోయింది టీచరు. ఆమెకు, నాకు, నా భార్యకు హంద్రి నదిలో సువార్త, మరి అక్కడ ఒక గురుప్రసాదరావు బ్రదర్ అని బెంగళూరు నుంచి వచ్చేవాడు, గురుప్రసాదరావు అని, ఆయన ద్వారా మాకు బాప్తిస్వం జరిగింది. రక్షింపబడిన తర్వాత నేను ఇక ప్రభువుని మాత్రం వదలలేదు, గట్టిగా పట్టుకొని నేటి వరకు 1980 సంవత్సరంలో విశ్వాసం కలిగినప్పటికీ 82లో బాప్తిస్వం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభువుని నేను ఆయన పాదాలు వదిలిపెట్టలేదు. దేవుడు నన్ను మరి తన సేవలో ఆయా సమయంలో నేను ఎక్కడ ఉంటే అక్కడ మరి వాడుకొని పరిచర్యకు మరి పంపుతున్నాడు. దేవునికి స్తోత్రము. ఈ రీతిగా ప్రభువును నమ్మి విశ్వసించి నేను, నా భార్య ఒకేసారి బాప్తిస్వం తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి ఇవి వచ్చినాయి, మరి ఆటంకాలు మా కులము నుంచి, మా అన్నదమ్ముల నుంచి చాలామంది వచ్చినా కానీ వాటన్నిటినీ దేవుడు అధిగమింపజేసి నాకు సపరేట్గా ఉద్యోగం ఇచ్చి నన్ను పిలిచి ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకుపోయినాడు. హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత ఏవైతే నేను పోగొట్టుకున్నానో ఆ విద్య అంతా నాకు ఇచ్చాడు. నేను సెంట్రల్ యూనివర్సిటీలో నాకు జాబ్ వచ్చిందంటే అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఏమరా 4 సార్లు ఫెయిల్ అయినాడు, నీకే ఉద్యోగం వస్తే మాకు పాస్ అయిన వాళ్ళకి మాకు ఉద్యోగం లేదు కదరా. నేను అక్కడ ఎంఏ పూర్తి చేశాను. నా 30 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసి అక్కడ రిటైర్డ్ అయినాను. నా బ్యాచ్ 15 మంది జాతి అయితే ఫస్ట్ ప్రమోషన్ నాకే. రిటైర్డ్ 1988లో జాయిన్ అయ్యి 2016లో రిటైర్డ్ అయినాను. దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. 9 సంవత్సరాలు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ ఇచ్చినారు నాకు, నా డిపార్ట్మెంట్ సెంట్రల్ యూనివర్సిటీలో. మరి అక్కడ నేను ఉండి సహవాసానికి పోవాలంటే ఒక 7-8 కిలోమీటర్లు పోవాలి, 4 పిల్లలు అప్పటికి నాకు. మరి అక్కడికి వెళ్ళి నేను ఏం చేసి రావాలి, పిల్లలందరినీ తీసుకొని పోయి అక్కడికి పోయి చాలా తక్కువ జీతంలో జాయిన్ అయినా. అక్కడ అతి క్లాస్ 4 ఎంప్లాయీగా అక్కడ జాయిన్ అయ్యి యూడిసిగా నేను అక్కడ రిటైర్డ్ అయినాను. దేవుడు అందులోనే నాకు సమృద్ధికరమైనది ఇచ్చి, అందులోనే నాకు స్వార్థ భారం ఇచ్చి, ఆ కాలంలో ఒక సిఎస్ఐ చర్చ్ ఉంది, వాళ్ళు నన్ను గట్టిగా పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రార్థన రాదు, వాక్యం చెప్పడం రాదు. నేను అప్పటికే సువార్త ప్రకటిస్తుంటిని, మరి అప్పటికే నేను వాక్యం చెప్తుంటే కాబట్టి అన్న నువ్వు ఎక్కడ పోవద్దన్నా అని గట్టిగా పెట్టి దాంట్లోనే పెట్టేసినారు. ఇప్పటివరకు దాంట్లోనే ఉన్నాను నేను. చాలామంది వచ్చారు, ప్రలోభాలు పట్టారు నాకు, మన సహవాసాలు చాలామంది కూడా మరి ప్రలోభాలు చూపించేసి వచ్చారు. కానీ నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను నమ్ముకోలేనని చెప్పాను. అక్కడే ఉండి పరిచర్య చేశాను, అక్కడే గుడి కట్టాను, అక్కడే 150 కుటుంబాలైనాయి. అక్కడే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి 600 గజాలు 12 సెంట్లు కొని మరి ఇప్పుడు ఒక 10 కోట్ల ఆస్తిగా ఉంది. అది మరలా నూతన ఆలయాన్ని కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఇది నా పరిచర్య ప్రియులారా. అయితే సుధాకర్ సారు, సురేష్ వీళ్ళందరూ నాకు పరిచయం కనుక నేను రిటైర్డ్ అయినప్పుడు ఏదైనా ఒకటి చేద్దాం సుధాకర్ సార్ అని చెప్పినప్పుడు ఆయన మరి సంవత్సరానికి ఒక మండలం స్వార్థ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ వేసి మేము దాన్ని ఒక సంవత్సరం సక్సెస్ చేసినాము. తర్వాత 2-3 ఆయన ఉన్నప్పుడు 2-3 మండలాలు చేసిన తర్వాత ఆయన చనిపోయాడు. కానీ ఇప్పటికీ అది అలాగనే కొనసాగుతుంది. ప్రతి మే 27వ తారీఖు అది ఎంత పెద్ద గ్రామమైనా ఎంత పెద్ద మండలమైనా పర్వాలేదు, 144 సెక్షన్స్ మరి ఇది ఉంది. ఎలక్షన్ పీరియడ్లో ప్యాపిలీ మండలం చేసినాం, 144 సెక్షన్ ఉంది. కానీ చాలా అద్భుతంగా 63 గ్రామాలు ఉంది దాని కింద. అద్భుతంగా జరిగింది సువార్త. ఆ విధంగా నేను సువార్తకు పోవడము, మరి అనేక సంఘాలు పిలిచడము, ఈ విధంగా చేస్తుంటున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత వేదాంత విద్య నేర్చుకోవాలని నాకు ఆశ పుట్టింది. ఈ పాస్టర్లు ఎందుకు దీన్ని చదువుతున్నారు, ఎందుకు గర్విస్తుంటున్నారు, ఇందులో ఏముందో అని నేను అందులో దిగాను. దాంట్లో 4 సంవత్సరాలు డిగ్రీ చేసినారు. డిగ్రీ 4 సంవత్సరాలు వేదాంత విద్యలో. డిగ్రీ చేసిన వాడు మాత్రమే దాంట్లో జాయిన్ కావాలి బీడీ చేయాలంటే. ఆ తర్వాత మాస్టర్స్ చేశాను. మాస్టర్స్కి ఒక థీసిస్ సబ్మిట్ చేశాను నేను. దేని మీద అంటే ఒక
కళల మీద సబ్మిట్ చేశాను. బైబిలులోని స్వప్నములు, వాటి యొక్క ప్రయోజనాలు, సమాజానికి కలిగినటువంటి ప్రయోజనాలు. ఇప్పుడు డాక్టరేట్ చేస్తుంటున్నాను. డాక్టరేట్లో ఏంజియాలజీ మీద చేస్తున్నా. ఏంజియాలజీ అంటే దేవదూత శాస్త్రం. దేవదూతలు ఎందుకు అప్పుడు ఏ విధంగా ఉన్నారు, వారికి కనబడినారు, మనకు కనబడలేదు. ఇప్పుడు మనకు ఎందుకు కనబడలేకుండా ఉంటున్నారు? వారు ఆ దినాల్లో పనులు చేశారు, ఈ దినాల్లో పనులు చేస్తుంటున్నారు లేదా, వారు రేపు ఏం పని చేస్తారు మన కొరకి అనేది మరి సంపూర్తిగా దాన్ని రాసినాను. మరి దాదాపు 65 మంది పాస్టర్స్, అంటే బీడీ చేసి ఇప్పుడు సీనియర్ పాస్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి డాక్టరేట్లు కావాలి, మళ్ళీ వస్తారు వాళ్ళు చదువుకి. ఆర్షియంలో కానీ ఉన్నటువంటి పాదిర్లు కానీ, సిఎస్ఐలో ఉన్నటువంటి పాదిర్లు కానీ, లేక ఏబిఎంలో ఉన్నటువంటి పాస్టర్లు కానీ అందరూ చదవడానికి మళ్ళీ వస్తారు, మాస్టర్స్ చేయడానికి, డాక్టర్స్ చేయడానికి. అవుట్ ఆఫ్ 65లో దేవుడు మరి ప్రథమ బహుమతి గుడ్ అంటే బెస్ట్ డాక్యుమెంట్ ఆఫ్ ది థీసిస్ అని తాతపూడి ఇమ్మానుయేల్ అవార్డు దానికి దేవుడు ప్రదానం చేయబడింది మాస్టర్స్ కొరకి. మరి మీ చిత్తం, మీ ప్రార్థన ఉంటే మరి డాక్టరేట్ కూడా రేపు ఆల్రెడీ సబ్మిట్ చేశాను. కరెక్షన్ జరుగుతుంది. కరెక్షన్ అయిన తర్వాత దాన్ని మళ్ళా ఫేర్ చేసేసి సబ్మిట్ చేయవలసి ఉంది. ఈ విధంగా ప్రభు సేవలో దేవుడు ఆయా సమయంలో వాడుకున్నట్టును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ఈ సువార్త అనేది ఎంత మనిషి పైన దేవుని దయ ఉందో మీరు ఆలోచించండి. బైబిల్లో ఉన్న అతి పెద్ద వచనములలో ఒకటి 1 కొరింథీయులు 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మే వాళ్ళను రక్షించుటకు అది దేవుని దయాపూర్వక సంకల్పం అంట. దేవుని సంకల్పంలో ఏముందంటే, ఎంతమంది పుష్పరాజు ఆదివారం తీసుకుపోతున్నాడు, సువార్త చెప్తున్నాడు, ఎంతమంది వచ్చినారు సంఘంలోకి? ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ టైంలో వస్తాడో తెలియదు, వీళ్ళు విత్తనాలు ఎప్పుడు మొలుస్తావో తెలియదు, ఎవరు నీళ్లు పోస్తారో తెలియదు. కానీ అది దేవుని దయాపూర్వక సంకల్పంలో ఒకటై ఉండి సువార్త ప్రకటించడం ద్వారా నేను కూడా రక్షింపబడినానని మీ ఎదురు నేను చెప్తుంటున్నాను. వాక్యంలో వెళ్దాం ప్రియులారా. ఇప్పుడు సీజన్ ఏం సీజన్ అమ్మా మనది? లెంట్ అంటే అమ్మా, లెంట్ అంటే ఉపవాసం ఉంటున్నారా? నేనైతే సిఎస్ఐ అయినా కానీ ఎన్నడూ ఉపవాసం లేదు. ఉన్న విషయం చెప్తాను నేను. సిఎస్ఐ అయినా కానీ నేను ఎన్నడూ ఉపవాసం లేనమ్మా. దేవునికి హృదయాన్ని ఇచ్చినప్పుడు మరి మనము నిత్యము ఆయన సన్నిధిలో ఎదగవలసిన వారం. ప్రయాణం చేస్తుంటున్నప్పుడు కానీ, పని చేస్తుంటున్నప్పుడు కానీ, లేకపోతే జాబ్ చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడ కార్యాలు జరుగుతావో దేవుని వాక్యంలో మీరు స్పష్టంగా చూశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-4 వచనాలు దయచేసి చదవగలరని మనవి చేస్తుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇక్కడ ఏం రాస్తుంటున్నాడమ్మా? మీరు ఏక మనసులగునట్లుగా ఏక ప్రేమ కలిగి. ఒక క్రొత్తగా రక్షింపబడినటువంటి ప్రభును నమ్మిన విశ్వాసికి బాప్తిసం ఇచ్చినామనుకో,
ఏ సంఘంలో చేరాలో చెప్పండి? ఏది శ్రేష్టమైన సంఘము, ఎక్కడ చేరాలి అతని చెప్పగలుగుతుంటున్నామా? ఇక్కడ పౌలు గారు ఎందుకు ఆ విధంగా రాస్తుంటున్నాడు? ప్రభువును నమ్మినప్పటికీ రోమా పత్రికలో చాలా డిస్పారిటీ ఉంది. యూదులని, యూదేతరులని. అక్కడ మిశ్రిత జనము, రోమా ప్రభుత్వం, రోమా సంఘంలో కట్టబడిన సంఘము, మిశ్రిత జనం, ప్రభువును నమ్మినటువంటి వారు ఆ యొక్క సంఘ ఆవిర్భావ దినమందు, పెంతెకోస్తు దినమందు ఏర్పడినటువంటి జనులు రక్షింపబడి ఉద్యోగం చేత రోమా పట్టణానికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు చాలా వ్యత్యాసము, చాలా తేడాలతో ఉన్నారు వాళ్ళు. అక్కడ మేము యూదులము, మేము శ్రేష్టమైన జనాంగము అని అంటున్నారు వాళ్ళు. రోమీయులు, రోమాలో ఉన్నటువంటి అన్యజనులు నమ్మినటువంటి వారందరూ ప్రభులో ఏకమై క్రీస్తు రక్తములో విశ్వాసం ఉన్నటువంటి వారు. సంఘము కట్టబడింది, కానీ వారిలో తేడాలు ఉన్నట్లు మనము చూస్తుంటున్నాం. యూదుడని, గ్రీసు దేశస్థుడని, ఇంకా హెల్లేనీయుడని, ఈ విధంగా భేదాలు ఉండటను బట్టి, ఆ సంఘాన్ని బట్టి మాట్లాడినాడు. ఇక్కడ ఫిలిప్పీయులకు పత్రికలో కూడా ఏమంటున్నాడంటే, వారు దిమనస్కులై ఉంటున్నారేమో, రెండు భావాలు కలిగినట్టు ఉంటున్నారేమో. ఏక పరిశుద్ధులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒక్కదానియందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. క్రైస్తవులం ఈనాడు ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ టైంలో క్రైస్తవ ఆరాధన సిఎస్ఐ ప్యాటర్న్ ప్రకారం సిఎస్ఐ జరుగుతుంది, లూథరన్ ప్రకారంగా లూథరన్ జరుగుతుంది, బ్యాప్టిస్ట్ ప్రకారంగా బ్యాప్టిస్ట్ జరుగుతుంది, మరి బ్రదరన్ అసెంబ్లీ ప్రకారంగా బ్రదరన్ అసెంబ్లీ జరుగుతుంది. ఇక్కడ బక్సింగ్ ఫెలోషిప్, బక్సింగ్ ఆరాధన జరుగుతుంది. ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, ఒక క్రైస్తవుని కొట్టినాడు, లేక ఒకరు మీటింగ్లు పెట్టారు. నీ మిత్రుడు అడుగుతున్నాడు, ఏమయ్యా అక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, నువ్వు పోలేదా అని. అంటే మనం ఏమంటామమ్మా జనరల్గా? మాది కాదు. ఏది మీది కాదు? సువార్త మీది కాదా? దేవుడు మీది కాదా? మీ వాడే కానే కాదా? మీ వాడిని కొట్టారు, మీది కాదా? అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, మీరందరూ ఏమంటున్నామా, ఏక మనస్సులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి, ఒక్కదాని యందు ఏ మనసు ఉంచి నా సంతోషమును సంపూర్ణము చేయుడు. ఎవరు చెప్పినటువంటి మాట? అపోస్తలుడైన పౌలు. అంటే యేసుక్రీస్తు కూడా అదే మాట చెప్పినాడు. ఆరోహణం అయినప్పుడు ఒక పాట పాడినాడు. 224 పాట ఉందా మీ దగ్గర? ఇదిగో, ఎవరికైనా వచ్చా? ఇదిగో నా శిశులారా ఎరుకలుంచుడి, నేను మోక్ష సదనమునకేను పోవుదును. ఇదిగో నా శిశులారా ఎరుకలుంచండి. పోత మీరు జ్ఞాపకం ఉంచండి. ఒకరితో మీరు ఒకరు ప్రియములో పోడి, మీదికి సకలాజ్ఞలందు నిదియే సారమనుకొనుడి. ఇదిగో అంటే ఒకరితో ఒకరు ప్రియములో పడి, అంటే ఒకరితో ఒకరు ఎట్లా ఉండాలంటమ్మా?
ప్రేమ కలిగి ఉండండి. ఎవరికి చెప్పిన మాట ఇది? శిష్యులకు చెప్పాడు. ఎందుకంటే తగులాట, భేదాలు, విమతములు, వికర్షించుకోవడము, సంఘం టు సంఘం వికర్షించుకోవడము, మనిషి టు మనిషి వికర్షించుకోవడము. ఆయన చెప్పినాడు కాబట్టి పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరందరూ ఏకమనస్కులై ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మీరు మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. యేసుక్రీస్తు శిష్యులకు బోధించిన మాటని ఆయన కూడా బోధిస్తుంటున్నాడు. మనకు ఐక్యత లేదు ప్రియులరా. ఒకవేళ ఈ కర్నూలు జిల్లాలో ఉన్న క్రైస్తవులందరూ ఒక చోట కూడి ఆరాధన చేస్తే, ఈడ కర్నూలులో ఒక బెటాలియన్ ఉంది, వారందరూ వచ్చినా కానీ మన ట్రాఫిక్ కంట్రోల్ చేయలేరు. నిజమా లేదా? కంట్రోల్ చేస్తారా? ప్రభుత్వమే రోడ్లు వేస్తుంది, అక్కడికి ప్రభుత్వమే నీళ్లు తీసుకొచ్చి పెడుతుంది, ప్రభుత్వమే క్రైస్తవులకు అన్నీ చేయండి అని చెప్తుంది. మనలో ఐక్యత లేదు. నా అహం నేను దెబ్బ తీసుకోను, నేను సిఎస్ఐ వాణ్ణి, గట్టి విశ్వాసులం అని చెప్తా. లేదు, నేను నమ్మినేదే గట్టిగా ఉంది అని నేను చెప్తా. ఇంకో సంఘం నేను నమ్మినేదే గట్టిగా ఉంది అని చెప్తా. ఐక్యత లేని దినాలలో ఉన్నాం మనం. అందుకే చెదరగొట్టి ఇప్పుడు ఆట ఆడుకుంటున్నారు. దాదాపు నా 40 సంవత్సరాల యాత్రా జీవితము, విశ్వాస ప్రయాణంలో ఎంత నెమ్మదిగా ఉన్నదంటే, క్రైస్తవులకు ఎక్కడ స్వార్థ ప్రకటించినా కానీ ఎవరేమనే వాళ్ళే కాదు, ఎక్కడ కూటాలు పెట్టినా అనేవాళ్ళు కాదు. వీధుల్లో స్వార్థ ప్రకటిస్తే, అయ్యా రాత్రి మీరు ఎందుకు వచ్చినారయ్యా, లాంతర్లు పట్టుకొని వచ్చినారు, యాలం బట్టలేస్తారా అనేవాళ్ళు మమ్మల్ని, నన్ను సుధాకర్ సార్ని. ఆ కోటకొండ, ఆగాల, సంగాల, ఎరుకల చెరువు, ఆ ప్రాంతమంతా మేము పత్తికొండ మండలం స్వార్థ చేస్తుంటున్నప్పుడు నైటు నేను, మన నతానేలు, పార్కర్ సారు అందరం కలిసి వెళ్ళినప్పుడు అక్కడికి వినేవాళ్ళు, ప్రార్థన చేసుకొని చందా ఇచ్చేవాళ్ళు హిందువులు. ఇప్పుడు అసలు వీడు స్వార్థగానే చెప్పడానికి వచ్చినాడా, నలుగురిని తీసుకొచ్చి రెడీగా పెట్టుకునింటాడా. మళ్ళీ చలో వెనక్కి బా, మాకు అవసరం లేదు. మేము కొన్ని గ్రామాలకు పోయినాము. సురేష్ ఉంటే ఇక్కడ చెప్పేవాడు, ఈ గ్రామంలో సువార్త ప్రకటింపకూడదు బోర్డు ఉంది. మేము వెళ్ళలే, వద్దన్నప్పుడు ఎందుకన్నా అని. బైబిల్ మిషన్ ఆయన డోన్ మండలంలో చేసినప్పుడు సంతోషపడి మమ్మల్ని ఆహ్వానించాడు. మా డోన్ మండలం కనుక చేస్తే నేను సగం ఖర్చు పెట్టుకుంటా, మీకు అందరికీ భోజనాలు పెడతా, మీకు అకామిడేషన్ ఇస్తా. మంచిదే. ఆయన కొంచెం అట్లా వచ్చే సంవత్సరం వచ్చే లోపల పాలిటిక్స్లోకి వెళ్ళిపోయినాడు పాపం. పాలిటిక్స్కి వెళ్ళి మేము పోయినాం, మాకు రిసీవ్ చేసుకుంటే ఇట్లా 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 చేయి చాపుతాడేమో, అన్న అంత ఆశగా అడిగినాడు పబ్లిక్లో అని చెప్పేసి అనుకున్నా నేను. లేడు. వర్షం పట్టుకుంది, 15 ఆటోలు పోయినాయి, 200 మంది పోయినాం. ఎక్కడోళ్ళు అక్కడ విలేజ్లోకి వెళ్ళిపోయినారు. ఏమి ఇంకా రాలే రాత్రి 11 గంటలకు. ఏం మీరు కొంచెం కష్టమే, కౌంటింగ్ కాలే, ఎలక్షన్లు అయినాయి. 144 సెక్షన్ ఉంది ప్యాపిలి మండలం, రెడ్ అలర్ట్ ఏరియా, అది ప్రకటించినారు. మీరు కష్టమండి, అసలు ఈ ప్యాపిల్లో స్వార్థ అయిపోదండి. ప్యాపిల్లో చేయలేదు, చుట్టూ చేసేసినాం. నీవే ఉత్తరవాదివి ప్యాపిలి గ్రామానికి, నువ్వే చెప్పాలా, మేము వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు చెప్తావో చెప్పుకో అని చెప్పేసినాం. ఇలాంటి ఆటంక దినాలలో క్రైస్తవులు ఐక్యత లేకపోతే ప్రభువుకి మనం సమాధానం చెప్పవలసిన వారమై ఉంటున్నాం. ఎన్ని ఉపవాస దినాలు వచ్చినా మనల్ని మనం తగ్గించుకోకపోతే, మనం ఒకరిని ప్రేమించకపోతే, మన సహోదరులని మనం ఆదరించలేకపోతే సమాధానం ఏమి చెప్పగలుగుతాం చెప్పండి. అసలు మామూలు అయితే రారు బయటికి
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని బోర్డు చేయాలని చూశాడు. బోర్డు చేసేసి క్రైస్తవులకు అందరికీ సపరేట్గా ఒక యూనిట్కి రండి, బోర్డు చేసేస్తాను, ఒక 15,000 కోట్లు మీకు వస్తాయి, మీ పిల్లలకు ఫీజులు వస్తాయి, మీరు గుళ్ళు కట్టుకోవచ్చు, మీరు అన్నీ చేసుకోవచ్చు అంటే సిఎస్ఐలో కొన్ని కోట్ల, వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎట్లా ఇడిచిపెట్టి వస్తారు? బిషప్ పదవి పోతుంది, ఎట్లా ఇడిచిపెట్టుకొని వస్తారు? చైర్మన్ పదవి పోతుంది, ఎట్లా ఇడిచిపెట్టుకొని వస్తాడు? 4 లక్షల మెంబర్షిప్ ఉంది, కోట్ల రూపాయలు వస్తాయి. ఒక సంఘము తన ఖర్చులు పోను ₹1,00,00,000 అడ్మినిస్ట్రేషన్ కడుతుంది. మా సంఘం కూడా ఖర్చులు పోను మాకు 13 లక్షలు వేసినాడు అసెస్మెంట్. నేను 8 లక్షలు కడతా వాళ్ళకి సంవత్సరానికి. ఎందుకు చెప్తున్నానంటే మన స్వార్థము ఎక్కువైపోయినందువలన మనకు మన అహము తగ్గడం లేదు. మనము విశ్వసించినదే కరెక్టు, ఇతరులను ప్రేమించడం లేదు, సహించడం లేదు. అందుకే ఇక్కడ ఈయన ఏం రాస్తుంటున్నాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అందరూ తమ సొంత కార్యములనే చూస్తుంటున్నారు. సొంత కార్యములను చూసుకుంటున్న మనము మరి ఇతరుల కార్యములను చూడడం లేదంటాడు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆ దేశం నుంచి ఈ దేశానికి సువార్త తీసుకొని వచ్చారు. వారు వారి ఆరోగ్యాన్ని ఇక్కడే నాశనం చేసుకున్నారు, వారి జీవితాలంతా ఇక్కడే గడిపారు, వారి భార్య పిల్లలు ఇక్కడే అయిపోయినారు, వారి తండ్రి కుమారులు కూడా ఇక్కడ తగలబడి చచ్చిపోయారు. ఇక్కడ ఈ భూమిలో పాతిపెట్టబడి సమాధులు ఉన్నాయి. నేను మొన్న సిఎస్ఐ చర్చికి ఏదో పెళ్లి ఉంటే వస్తే దాని వెనకాల ఉన్నాయి 1803 1813 వాళ్ళు మరణించిన సమాధులు ఇక్కడనే ఉన్నాయి. వాళ్ళవి ఎవరి కొరకు చేశారు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుడని ఈ సువార్తను చేతబట్టుకొని దేవునికి ఆత్మలను అప్పగించాలి. నాకు రక్షణ, నా కొరకు మరణించిన యేసు ప్రభు, ఆయన కొరకు నేను సమర్పించుకుంటానని చెప్పేసి వచ్చి వాళ్ళు పంపించినటువంటి ఇక్కడ కొని పెడితే మన వాళ్ళు ఇప్పటివరకు ఈ 50 అంటే 70 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అయింది కదా, ఈ 100 సంవత్సరాల ఖాళీ చేస్తుంటున్నారు. అన్నీ 100 సంవత్సరాలన్నింటిలో ఖాళీ చేస్తున్నారు. ఎక్కడ ఉంటున్నాం మనం? గెహాజీ వలె పరదైస్ కొరకు వచ్చి, నిత్యజీవం కొరకు వచ్చి లోకాన్ని చూస్తుంటున్నామా? లేకపోతే నయమాను వలె బయట నుంచి సమస్తము తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో పడేసి నాకు విమోచన కలిగితే చాలు, నేను స్వస్థత పొందితే చాలు అనుకుంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. ప్రతి సంఘముల ఎవరి మీద ఉంటుందంటే కన్ను సంఘస్థులందరిది ఎవరి మీద ఉంటుంది చెప్పండి? ఎవరి మీద ఉంటుంది? నేను చెప్తుంటున్నా, సిఎస్ఐ సంఘంలో ఈ ఏసీటీసీ కాలేజీలో ప్రజెంటేషన్ చేసేటప్పుడు దేని మీద రీసెర్చ్ చేస్తున్నావు అని పేపర్ రాసుకొని పోతాం. మేము ఒక అంశం తీసుకొని రాసుకొని మనమే తీసుకుపోవాలి. నేను రాసుకుపోయినా ఒకరొకరు ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. అందరు ఐఎమ్ రెవరెండ్ సోన్సో, ఐఎమ్ రెవరెండ్ సోన్సో, ఐఎమ్ వర్కింగ్ ది సోన్సో పాస్టరేటు, లేకుంటే పలానా ఆర్గనైజేషన్ నుంచి, బ్యాప్టిస్ట్ నుంచి వచ్చిన, లూథరన్ నుంచి వచ్చిన అని చెప్తున్నారు. నేను లేచిన ఐఎమ్ నాట్ రెవరెండ్, ఐఎమ్ లేమెన్, నాకేం తెలియదు, ఐఎమ్ ఎల్డర్ ఆఫ్ ది చర్చ్, బట్ ఐఎమ్ డూయింగ్ గాడ్ సర్వీసెస్ యాజ్ ఏ ట్రెజరర్. అందరూ ఏం చేసినారు? అన్న చేసిన పని చేసినారు. అందరూ ఏం చేసినారు చెప్పండి? నవ్వారు. అంటే నవ్వితిరే అని చెప్పిన అంటే అవునంటే ట్రెజరర్ అనగానే ప్రతి వ్యక్తికి ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఒక పేరు గుర్తొస్తుంది, ఒక బిరుదు గుర్తొస్తుంది. అది ఏంటి? దొంగ, వీడుసుడు దొంగ కదా అని మీకు గుర్తొచ్చిందా సహోదరులారా? ప్రొఫెసర్లు అందరూ కూర్చున్నారు.
అనగానే ఒక 20 మంది లేచారు సిఎస్ఐ పాస్టర్స్. నో, వీ వోంట్ యాక్సెప్ట్ దట్ హీ ఈజ్ ద గుడ్ లీడర్, వీ నో ప్రాక్టికల్లీ బికాస్ ఆఫ్ వీ వర్క్డ్ అండర్ హిమ్, ఈజ్ ద వెరీ గుడ్ లీడర్, ఈజ్ ద గాడ్ సర్వెంట్ అని చెప్పేసినారు. ప్రియులారా, నాకు అది చాలు కదా. డబ్బులు తినే చోట, నేను పనిచేసే హాస్టల్లో ఒక 20 రోజులు ఆడిట్ పెట్టారు. కారణం ఎందుకంటే ఈ మన స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ చీఫ్ వార్డర్ని కొట్టినారు. మా దగ్గర 10-15 హాస్టళ్ళు ఉన్నాయి. దాదాపు ఒక 10 హాస్టళ్ళు మెన్స్ హాస్టళ్ళు ఉంటాయి, ఒక 10 హాస్టళ్ళు లేడీస్ హాస్టళ్ళు ఉన్నాయి. మరి దాంట్లో నేను అకౌంట్స్ చూసేవాడిని. 20 రోజులు ఆడిట్ పెట్టి అడ్మినిస్ట్రేషన్ మీద రాసినారు, ఇక్కడ ఏం కరప్షన్ జరగలేదు. మరి అప్పుడు కానీ చీఫ్ వార్డర్ను అతన్ని నన్ను తీసుకొని అతన్ని డిపార్ట్మెంట్లో పెట్టుకున్నాడు. అవుట్ స్టాండింగ్ రాశాడు నాకు. కాన్ఫిడెన్షియల్ 1 ఇయర్కి ఒకసారి ఉద్యోగస్తులకు తెలుసు, సిఆర్ అంటారు దాన్ని. అవుట్ స్టాండింగ్ రాష్ట్రం నాకు తెలియదు. నేను ఎప్పుడో ఎస్టాబ్లిష్మెంట్కి 10 ఏళ్ళ తర్వాత పోయి అక్కడ పనిచేసేటప్పుడు అప్పుడు పర్సనల్ ఫైల్ చూస్తే దాంట్లో ఉంది. ఎందుకు చెప్తుంటున్నానంటే, నీకు అప్పగింపబడిని నమ్మకముగా చేసి దేవుని సన్నిధిలో నువ్వు చేస్తే ఎక్కడైనా నువ్వు నీతిమంతులు సింహం వలె ధైర్యముగా గుమ్మములో తల ఎత్తుకొని ఉంటారు. ఎంత ధనం తీసుకొచ్చి పడేసినా కానీ తీసుకుపోయా, ఎందుకు తెచ్చినావు ఎలీషా గారు. అట్లాంటివి ఎన్ని ఉన్నాయమ్మా. దాదాపు 12 అరకల ఎద్దులు పట్టుకొని వ్యవసాయం ఉంది నాకు. వాటినన్నిటినీ వధించి అక్కడనే మొత్తం అన్నీ వదిలిపెట్టేసి, మంచి రైతు, పెద్ద రైతు. నీకు దేవుని మోక్షము కావాలా, ఈలోక సుఖము కావాలా? ఈలోక సుఖం కొరకు నమ్ముకుంటే ప్రయోజనమే లేదు. వాడు లోకమంతయు సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుంటే, ఉద్యోగంలో చేస్తున్నావా, వ్యవసాయం చేస్తుంటున్నావా, బ్యాంకులో పని చేస్తుంటున్నావా, లేకుంటే చర్చిలో ట్రెజరర్గా ఉన్నావా, నీకు అప్పగింపబడిన ఒకవేళ నువ్వు పరిచారకుడుగా ఉన్నావా, పరిచారకుడు చేస్తున్న పనే ఇక్కడ వాక్యం చెప్పేవాడు 2 సమానమే. ట్రెజరర్కి సలాం కొట్టాల్సిన పని లేదు, అవసరం లేదు. ఇది దేవుని పని. వచ్చినప్పుడు పని ఖచ్చితంగా అన్ని వాడవలసిందే. అందుకు ఇక్కడ మనకు ఐక్యత లేక దేవుని మహిమను కోల్పోతున్నాం. ఐక్యతను లోకానికి చూపలేక ఆత్మలను దేవుని సన్నిధికి తీసుకురాలేకపోతుంటున్నాం. ఇలాంటివి ఎన్ని నాకు 40 సంవత్సరాలు ఉపవాస దినాలు వచ్చిపోయినాయి. ఉపవాస దినాలు ఎన్నిసార్లు వచ్చిపోయినాయమ్మా? 82లో నేను దేవుని నమ్ముకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఒక్కసారి కూడా ఉపవాసం ఉండలేదు నేను. కానీ పెయిన్ ఉన్నప్పుడు ఏడ్పు, కన్నీరు అదంతకదే లోపల నుంచి వచ్చినప్పుడు ప్రభువుకి వేదనతో ప్రార్థన చేసుకోవడమే నా వంతు. విశ్వాసాన్ని చెలించే శోధనలు మనకు వస్తాయి. ప్రతిదినము శోధనలు ఉన్నాయి, ఎదురు చూస్తున్నాయి నీ కొరకి ప్రతిరోజు. వాటిని అధిగమించడానికి నీవు ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరందరూ ఏకమనస్కులై ఉండండి, మరి నా సంపూర్ణము పరిపూర్ణమగునట్లు నా సంతోషము సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను ఉదాచేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతర కార్యములను చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. కల్వరి శిలువలో మనకు ప్రభు నేర్పినటువంటి ప్రార్థన ఏమిటి? తండ్రి, ఆయనని హింసించిన వారి కొరకు ఆయన ప్రార్థన చేసిన, విజ్ఞాపన చేసిన, తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరెరుగరు గనుక. అందుకే భూమి మీద ఉన్నప్పుడు ఆయన బోధలో మీ శత్రువులను ప్రేమించండి. సువార్త మొత్తము అందరికీ రక్షణ సువార్త చెప్తాం, కానీ 3 అధ్యాయాలు క్రైస్తవుడు తీసుకోవాల్సి ఉంది. ఏమిటది 3 అధ్యాయాలు? మత్తయి 5, 6, 7. కొండ మీదనే ఉన్నాడు ఆ ప్రసంగాలు చేసినప్పుడు. క్రైస్తవునికి కావలసినవి 3 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి మత్తయి సువార్త 5, 6వ అధ్యాయము, ఇంకా 7వ అధ్యాయము. 8వ అధ్యాయంలో మొట్టమొదటి రాసింటాడు, ఆయన కొండ దిగుచుండగా రాసింటాడు. ఆ ప్రసంగాలను ఎవ్వరు అవే ఇంప్రెషన్ చేసి ప్రపంచమంతా మార్చింది ప్రియులారా. వాటిలో ఎవరు క్రైస్తవులు వాటిని బోధించడం లేదు. ఎందుకంటే అవి మనము ఆపాదించుకోవాలి కాబట్టి, అవి మనము చేయవలసినవి కనుక. ప్రియులారా, దావీదు అలాంటి వాడు కాదు. ఆయన నా హృదయానుసారుడు అని చెప్పాడు దావీదుని. తప్పు చేసిండవచ్చు, అంతా చేసిండవచ్చు, కానీ 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు అక్కడ చదివితే, అక్కడ శత్రువును కుమారులను శత్రుశేషంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని చూసినట్లు మనం చూస్తుంటున్నాం. చూడండి, చదవండి 9వ అధ్యాయము 2వ సమూయేలు 9:7 నుంచి చదవండి దయచేసి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు మరలా నీకిప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్ద నుండువు. చదవనా? నా బల్ల యొద్దనే భోజనము చేదువని సెలవీయగా, ఆయన నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేనెంతటి వాడను అనేను. దావీదు కూడా ఇదే మాట అన్నాడు. అయ్యా, తరముల వరకు ఈ సింహాసనము నా వంశానికి ఇచ్చావు కదా, నేనెంతటి వాడనయ్యా, నా బ్రతుకు ఎంత, నేను గొర్రెలు కాసుకునేతోని బలవంతుడా, అజానుభావుడా కాదే. నేను పాలుతేనెలు ప్రవహించే దేశం అంటే ఎంత బాగుంటుందో, అగ్రికల్చర్ అని చెప్పేసి ఆ పొలము, ఆ భూమి బంగారులాగా ఉంటుందా అని అనుకున్నా. ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు పోతే అసలు మీరు ఈ భూమి ఇది కట్టకముందు చూసింటారు కదా, ఎంత పాడు భూమిలాగానే ఉండింటుంది. ఇక్కడ పౌడర్లు వేస్తుంది, అవతల కనుక మనం చూస్తే రోడ్ల మీద పౌడర్లు వేస్తుంది, ఎంత అంటే బూడిద. అలాంటి భూమి అది. ఎట్లా దేవుడు వాగ్దానం చేశాడు ఈ భూమిని బట్టి అంటే, వారికి ఇక్కడ పెట్టాడు దేవుడు జ్ఞానం, ఆశీర్వాదము మాత్రమే దాని మీద ఉంది. మన భూమి సారం బట్టి పంట దాని విలువ కట్టి కొంటాం పొలాలని మనం ఇక్కడ. ఎంత కండ భూమిరా, ఎంత బాగుంది, ఏం పంట వేసినా అట్లా వస్తుంది, సారవంతమైన భూమి. అట్లా గుంటూరుకు పోతే అసలు కలకలలు ఆడుతుంటాయి కదా, అంత ఫెర్టైల్ ల్యాండ్. ఇక్కడ నుంచి అంతా కొట్టుకొని పోయి కృష్ణా గోదావరి ఇవన్నీ కృష్ణా తుంగభద్ర కొట్టుకొని పోయి దాంట్లో మీద వాళ్ళ పొలాల మీద పెడుతుంది సారం. 3 నెలల సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అక్కడ. బ్రహ్మాండంగా తోటలు ఏ వేసినా ఇంత పెరుగుతాయి. మిరప చెట్లు కానీ, లేకపోతే పూల చెట్లు కానీ, ఏ వేసినా అరటి తోటలు కానీ. కానీ ఇక్కడ ఏంది ఇట్లా చేసినాడంటే, దేవుడు దానికి వాళ్ళకి టెక్నాలజీ ఇచ్చాడు. బిందు సేద్యము, నీళ్ళు లేవు. గలిలయ నీళ్ళు కూడా కొంచెం ఉప్పుగా ఉంటాయి, అవి ఫిల్టర్ చేసి వాటిని తాగుతున్నారు ఇప్పుడు.
ఎక్కడన్నా దప్పికైందని నువ్వు నీళ్ళు తాగినావు అనుకోమ్మా, ఎంత బాటిల్ ఇడా వాటర్ బాటిల్. చాలామంది కొంచెం దేవా నీ వాక్యము నీ మందిరము దుప్పినీటి ఆశపడినట్లు అసలు దప్పికనే తెలియదు మనకి. స్నానం చేసి బయటకు వస్తే గ్లాస్ నీళ్ళు తాగుతాం. ఆడ తెలుస్తుంది ఎడారిలో ఇసుకలో, అదంతా ఎడారి ప్రాంతము, అసలు నీళ్లు దొరకవు. ఎంతమ్మా ఇక్కడ వాటర్ బాటిల్? అవసరమైతే ₹2 ప్యాకెట్ కూడా తీసుకొని తాగుతాం మనం, చాలా అంతే కదా. ఆడ ఎంత తెలిసినా మేము నీళ్ళ బాటిల్ అని మీరు ఎవరు ఎక్కడ కొనవద్దండి అని చెప్తారు మా మమ్మల్ని టూర్ తీసుకుపోయినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ కొన్నా $5 ఇవ్వాలి, ఎక్కడ కొన్నా $5 ఇవ్వాలి. ఎంతమ్మా ఇప్పుడు ఎంత మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా? ₹90 ఉంది. మా వాడు ఒక $1000 పంపించాడు మా చర్చికి మా చిన్న కొడుకు. కన్వర్షన్ చేస్తే 90,000 ఇచ్చిపోయినారు వాళ్ళు. $5 కంటే ఎంత అవుతుంది? ₹450 పెట్టి 1 లీటర్ వాటర్ తాగాలి. దేవుని ఆశీర్వాదం మీద నమ్మకం ఉన్నారు వాళ్ళు. ఒక ఆయన వాక్యం చెప్తప్పుడు నాకు తెలియనప్పుడు ఇట్లా చెప్పాడు, అబ్బా పచ్చగా ఉంటుందయ్యా అక్కడ ల్యాండు, గడ్డి మేసి ఆవులు పండుకొని పాలు గారిపోతుంటాయి, అందుకు పాలు తేనెలు ప్రవదేశము పైనుంచి తేనె గారుతుంటుంది అని చెప్పాడు. నాకు తెలియదు అప్పుడు వాక్యము, నాకు తర్వాత ఆడికి వెనక నవ్వు వచ్చింది. అంటే తేనె అయితే తిన్నా, ఎందుకంటే ప్రతి రెస్టారెంట్లో తేనె పక్కకు పెడతారు, ఆలివ్ కాయలు కూడా ఉడకబెట్టి పక్కన పెడతారు, మనం ఏదైనా తినవచ్చు అక్కడ. సో ఈ విధంగా పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఎంతనో ఉంది అనుకుంటున్నాం, కానీ దేవుని ఆశీర్వాదంలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని మనం కనిపెట్టాలి. నువ్వు ఎక్కడన్నా ఉండు, నువ్వు ఎక్కడన్నా నివాసం చేయి, ఆ స్థలాన్ని నీ స్వాధీనం చేసి దాన్ని ఆశీర్వాదంగా ఇచ్చి దాన్ని నిన్ను ఫలింపజేస్తాడు అక్కడ నిన్ను. అది యాకోబుకి ఇచ్చినటువంటి ఇది కదా. అందుకే దావీదు దేవుని యొక్క మనసు ఎరిగినటువంటి వాడు, దావీదు మనసు ఎరిగినటువంటి దేవుడు దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. అందుకే ఆయన శత్రువులను ప్రేమించాడు. ప్రియులారా, తనకు ఉపకారం చేసినటువంటి సౌలు కుమారుని బట్టి, యోనాతానుని బట్టి నేను ఉపకారము చేయుటకు ఎవడైనా ఉండాలా? సొంతం అన్న చదివించి తమ్ముణ్ణి సిటీకి పంపిస్తే అన్న వైపు కానీ వదిన వైపు కానీ చూడనిటువంటి వాళ్ళు 90% ఉంటాం మనం. ఉపకారం ఉందా మనకి? మనం ఏం చేస్తుంటున్నాం? నీ రక్త సంబంధికి నీవు ముఖము త్రిప్పుకొనవద్దు. నువ్వు ఒకప్పుడు అదే స్థితిలో ఉంటివి, నీ కొరకు నా ప్రాణం పెట్టినాను. నువ్వు నీ సహోదరుని విషయమై నువ్వేం చేస్తావు? అందరూ ప్రభువా 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 అని నన్ను ప్రార్థన చేయవాడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ ఆయన ఒక మాట అంటాడు, అయ్యా అట్లట్లా కాదు, ఈ చేతులు ఎడలుపు చేయి అంటాడు. ఇట్లా చేయమన్నాడు. ఇక్కడ సహోదరు ఉంది, ఇక్కడ ఆయనను చూసుకో, ఈ అమ్మని చూసుకో. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అందుకని యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, తీయండి. యోహాను సువార్త 13వ అధ్యాయము. ఇతరుల రక్షణ విషయమై మనం ఏం చేస్తుంటున్నాం? క్రైస్తవ పిల్లలము. 13వ అధ్యాయము వచనము 34వ వచనము చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనని. మీరు ఒకరినొకడు ప్రేమ గలవారై దీనిని బట్టి మీరు నా అందరూ తెలుసుకొందురనెను. కొత్త సంవత్సరం వచ్చింది, క్రొత్త ఆజ్ఞ తీసుకొని పోతాం. ఈడ ఏమొచ్చింది? కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త వాగ్దానమా ఆజ్ఞనా? వాగ్దానం.
అన్ని శుభకార్యములే రాసి పెట్టింటారు ఆడ కదా, అన్ని శుభకార్యాలే రాసి పెట్టింటాడు. తీస్తావు, ఏదో ఒకటి వస్తుంది. దానికన్నా కట్టుబడి జీవించినామా? ఎన్ని పేపర్లు ఉన్నాయి నా దగ్గర, నా కోటి నా భార్య కోటి తీసుకోండి. నేను ఎందుకంటే ప్రయాణంలో ఉంటాను కాబట్టి లాభం ఏమిటి? వేరొక ఆజ్ఞను మీకు ఇచ్చుట లేదు, అది పాతది కొత్తదిగా చేశాను. ఏమని? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. ఇక్కడ అందుకనే ఒకరినొకడు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి. ప్రేమించగలను. నేను ఈరోజు మా బిషప్ గారి వాక్యం చెప్తుంటే, క్రైస్తవుడు విశ్వాసి చేయలేని పని ఇదొకటే అయ్యా అని చెప్పిన. కష్టమని చెప్పిన. కష్టమా సులభమమ్మ? చెప్పండి గట్టిగా. ఎట్లా ప్రేమించమన్నాడు? ఎట్లా ప్రేమించమన్నాడు చెప్పండి. అవుతుంది, సాధ్యమైతే చెప్పండి. ఇంకోటి ఒక ఆయన అంటాడు, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. పాడగలవా? మీరు చార్మినార్కి రండి, పెన్లు ఎప్పుడు కొనుక్కొచ్చుకుంటారు? ఏంటి పెర్ఫ్యూమ్ ఎంత పడుతుందన్నా? ఇంతనే ఉంటుంది, ఇంతలా ఉంటుంది సీసా. అది చాలా మందం ఉంటుంది. నువ్వు బండకేసి కొట్టినా పగలదు ఆ సీసా. కొంచెం అట్లా దూది కంటించుకొని ఎడబెట్టుకుంటాడు. ఏడ తెచ్చినావురా? అది ఇంత 500 ఇంత సీసా. మన క్రైస్తవుడు ఏమంటున్నాడు? నిజమా అబద్ధమా? మీ పెదవులపై అబద్ధము, హృదయము దేవునికి ఇవ్వండి. వేలాది నదులంతా ఏడదేస్తావురా నాయన నువ్వు? 10వ భాగం నేను ఆశీర్వదిస్తా, ₹1,00,000 ఇస్తా, 10,000 తీసుకురారా అంటే వీటికి వచ్చేపాటికి అన్నీ అయిపోతాయి. ఎందుకంటే టీవీలో చూసినా ఆయన నా కొరకు ప్రార్థన చేసినాడు, టీవీకి పంపిస్తా, స్థానిక సంఘానికి ఇవ్వడు. గుర్తుంచుకోవాలి, ఎక్కడ ఇవ్వవలసినవి అక్కడ ఇవ్వాలి. నువ్వు సిఎస్ఐకి పోతున్నావా, ఇక్కడికి వస్తున్నావా, ఇంకో చోటుకి పోతున్నావా, స్థానిక సంఘాన్ని నువ్వు ఘనపరచాలి, మహిమపరచబడాలి. ఎందుకు? నీ దేవుడైన యెహోవా కన్నులు అక్కడ నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాయి. నీవు అక్కడ ఇచ్చి నమస్కరించి సమర్పించుకో, నువ్వు ఆశీర్వదింపబడు అక్కడ అని చెప్తాడు. ప్రియులారా, ఎంత అబద్ధ ఆరాధన చేసుకుంటుంటాం మనం. నిజమైన ఆరాధన చేస్తున్నామా? ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు ఈ రకంగానే చేస్తుంటున్నామా? అంటే వేలాది నదులంత విస్తార తైలమియలేము. అసలు బాగా చదువుకుంటున్నాడు కొడుకు, మంచి ఉద్యోగి, మంచి తెలివిపరుడు, సెంట్రల్ యూనివర్సిటీలో సీటు కొట్టినాడు, సేవకు పంపించగలవా? త్యాగం ఉందా? ఏం పనికి రాకపోతే సువార్తకు పంపిస్తారంట. ఫెయిల్ అయినోడిని. ఒక వ్యక్తిని చూశాను నేను బైబిల్ మిషన్లో. అతడు ప్రభునందు లాస్ట్ ఇయర్ నిద్రించాడు. చాలా బాధ వేసింది. ఆయన పుట్టకపురం వాళ్ళ అమ్మ ప్రార్థన చేసి ఆమెకు కొడుకు, 2 బిడ్డలు ఉన్నారు అప్పటికి. ప్రభువా నాకు ఒక కుమారుడిని నీకు ఇస్తానని ప్రార్థన చేసిందంట. కుమారుడిని ఇచ్చింది. చిన్నగా ఉన్నప్పటి నుండి భయభక్తులతో పెంచింది, డిగ్రీ చదివించింది, సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేయించింది, ఇంగ్లీష్ లిటరేచరు, పిహెచ్డి కూడా జాయిన్ అయినాడు. అప్పుడు నేను హాస్టల్కి నన్ను పోస్ట్ చేశారు. ఆ హాస్టల్కి స్కాలర్స్ హాస్టల్లో ఉన్నా.
అందరికి ఒక్కొక్క స్కాలర్స్కి ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇస్తాం. దాంట్లో ఒక పార్టీషన్ ఇట్లా కట్టేసినాడు తెల్లటి బట్టతోని. రూమ్ ఇంత ఉంటుంది, దాంట్లో ఇంత కట్టేసి అక్కడ చైర్ వేసేసి దాని మీద ఒక క్లాత్ వేసి పెట్టినాడు. అయ్యా ఒకసారి మా రూమ్కి రండి, ప్రార్థన చేయండి అని చెప్పినాడు. అంటే పోతే అక్కడ ఆ రూమ్లోకి వెళ్ళాడు ఆయన. అది ఇంత ఆ రూమ్లో ఆ పార్టీషన్ లేకపోడు. పిహెచ్డి సాంగ్ ఆఫ్ సాంగ్ మీద చేశాడు. సాంగ్ ఆఫ్ సాంగ్ అంటే ఏమా పరమగీతాలు కదా, పరమగీతాల మీద చేశాడు. చేసి ఏం చేశాడంటే సేవకు పోతానయ్యా అన్నాడు. ఆడ తోటి సేవకులు ఏమంటారు, ఏం మనిషిరా నువ్వు, ఆ సువార్త చేయడానికి ఆ పాస్టర్ పని చేయడానికి నీకు ఇంత చదువు అవసరమా, ఇంత చేసి నువ్వు డబ్బులు నెలకు ₹1,00,000 నీకు మంచి ప్రొఫెసర్ ఉద్యోగం వస్తుంది, నెలకు నువ్వు ₹1,00,000 ఇచ్చుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు దా పనికి పోవడం ఏంటి. అయ్యా మా అమ్మ చెప్పినారు, మా తల్లిదండ్రులు చెప్పినారు. వాళ్ళ తల్లిదండ్రులను ఒకసారి తీసుకొని వచ్చాడు. నేను సిఎస్ఐలో ఉన్నాను, కానీ మనం ఎక్కడున్నా రెవల్యూషన్గానే ఉండి మీటింగ్స్ పెట్టించిన అక్కడ హైదరాబాద్లో. అప్పుడు నాకు నాన్ సిఎస్ఐ అని ఒక స్టాంప్ వేసినారు. పాస్టరేట్స్ అందరు అయ్యగారులు అందరూ వస్తాడా రాడా బిషప్ చూద్దాము అని చెప్పేసి రాత్రి ప్రార్థన చేసుకుంటే పొద్దున మనకు సమాధానం దేవుడిస్తాడు. దేవుని మనిషి అయినప్పుడు దేవుని పని కార్యక్రమాన్ని ఆటంకం చేయడని చెప్పేసి పోతే ఆయన అందరు ఏమన్నారంటే అట్లాంటివి ఇవ్వరు, ఆయన ఐటినరీ ఉంటుంది. ఐటినరీ అంటే పెద్ద పెద్ద వాళ్ళకి కదా, మీకు తెలుసు కదన్నా, షెడ్యూల్స్ అన్నీ 3 నెలలకు ఒకసారి రాసి పెడతారు డైరీలో. ఐటినరీ ఉంటుంది, నీకు అపాయింట్మెంట్ దొరకదు అన్నాడు. సరే ఇట్లా ప్రార్థన జరుగుతుంది, నేను అక్కడ ఇట్లా చూసిన, ఏం లింగంపల్లి నుంచి అక్కలో వచ్చినాడు, రమ్మని చెప్పు అన్నాడు. టక్కున వెళ్ళిపోయినా. అయ్యా నమస్తే అయ్యా, ఏమంటే స్వార్థ కూడికలు పెడుతున్నాను, అక్కడంతా ఇది ఉంది, చాలా హిందూస్ వస్తుంటున్నారు మన చర్చికి, స్వార్థలు చెప్పాలి అనుకున్నాను. 3 రోజులు ఉద్యోగ సభలు మీరు రావాలి, ఇలాంటి వాళ్ళే నాకు కావాలని చెప్పేసి తీసుకుని వెంటనే పిఎని పిలిచి డైరీలో ఆ డేట్లు ఇచ్చేసి ఫోటోలు ఇచ్చి పంపించాడు. పంపిస్తే రెవరెంట్స్ ఎంతమంది వచ్చినా అంటే ఒక లారీకి వచ్చినారు అక్కడికి. దేవుని సేవ చేసేవానికి ఏ సంఘంలో ఆటంకం ఉండదు, జాగ్రత్త. నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది, వారి దగ్గర సింహం వలె నిలబెట్టజేస్తుంది. ఎందుకు చెప్తుంటున్నానంటే మీకు తెలియదు అందులో కథ లోతు. చాలామంది ఆ శ్రమలకు తట్టుకోలేక బయటకు వచ్చేస్తారు. నేను దాంట్లో ఎట్లా పోవాలా తెలుసు కాబట్టి వారిని మెప్పించి తీసుకొని వచ్చే సభలు పెట్టి ఇచ్చిన. ఎందుకు చెప్తుంటున్నా అంటే సువార్త మరి వారందరూ వచ్చినప్పుడు సువార్త బ్రహ్మాండంగా 1 గంట సేపు మాట్లాడినాడు. అతడు మాట్లాడి దిగి వెళ్ళిపోయినాడు. మిగతా 3 రోజులు వేరే సేవకులు చేసినారనుకోండి. మనము ధైర్యంగా, నమ్మకంగా, విశ్వాసంగా ఉండినప్పుడు మనము ఖచ్చితంగా మనం ఎక్కడ నువ్వు ఆఫీసులో ఉన్నా నువ్వు సాక్ష్యకరంగా ఉంటావు, ప్రయాణం చేస్తున్నా సాక్ష్యకరంగా ఉంటావు, కుటుంబంలో సాక్ష్యకరంగా ఉంటావు. నీ విశ్వాసము మనం కాపాడుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఇతరుల యొక్క దాంట్లో మనము పాలివారం కావలసిన వారమై ఉంటున్నాం. లేకపోతే ఆదివారం మీరు ఎందుకు పోతారు సేవకి? కాబట్టి ప్రియులారా, ఈ విధానములోనే మార్క్స్ వార్త 2వ అధ్యాయము దావీదు మహారాజు ఆ విధంగా శత్రువులను ప్రేమించటను బట్టి, ప్రాక్టికల్గా జీవించటను బట్టి దేవునికి హృదయానుసారుడైనాడు ఆయన. 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవనా? మార్క్స్ వార్త 2వ అధ్యాయము 2 నుంచి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గలవాని ఒకని మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. ఇతరుల విషయమై, రోగం కలిగిన వాని విషయమై ఎంత చింత కలిగి ఉన్నారు చెప్పండి. కాబట్టి ప్రియులారా, ఇతరుల విషయమై సువార్త, వారి రక్షణార్థము మనం ఒకరినొకరు తగ్గించుకొనకపోతే, ఇంకా మన స్నేహితుని మనం ప్రేమించలేకపోతే,
క్రైస్తవులమైన మనము ఐక్యత లేకపోతే దేవునికి సంపూర్ణమైన ఆనందము లేదు. పౌలు గారికి ఫిలిష్తీయుల పత్రికలో ఆ విధంగా చెప్పిన రీతిగా, అందుకొరకే ఆ యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో మరణించినప్పుడు, పైకెత్తబడినప్పుడు ప్రజలందరి కొరకు, తన్ను హింసించు వారి కొరకు కూడా ఆయన ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు. శత్రువులను ప్రేమించే మనసు మన దేవునికి ఉన్నప్పుడు మన సహోదరుడు, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లెల్ని మనం ప్రేమించలేకపోతే దేవునికి ఉత్తరవాదులమే. దేవునికి ఉత్తరవాదులమే. కాబట్టి ఈ 40 రోజులలో మనం చేయవలసిన పనులు ఏమంటే ఇతరులను గురించి పట్టించుకోవాలి, వారి రక్షణార్థమై పట్టించుకోవాలి. మన అన్నదమ్ములు రక్షింపబడ్డారా? మన స్నేహితులు రక్షింపబడ్డారా? చాలా విశాలమైన దృక్పథంగా దేవుడు ఆలోచించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని. అప్పుడు ఆయన దగ్గరికి పేతురుకు ఒక మాట చెప్తాడు కదా, ప్రభువా నేను ఎన్నిసార్లు క్షమించాలా? ఎన్నిసార్లు క్షమించాలన్నా? ఎన్నిసార్లునా? 77 అంటే 77 ఇంటూ 7 అన్నా? నువ్వు చెప్పనా? ఏండ్లా ఏళ్ళా? ఎందుకు ఆ మాట చెప్పినాడు? నా తల్లి చెప్పింది చూడు, మా నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఆ 3 ఏళ్ళు ఏమి నీకేం తెలియదు కదమ్మా. ఆ 3 సంవత్సరాలు మనకేం తెలియదు కదా. 77 ఏండ్ల మటుకు నీవు క్షమిస్తేనే పో, నువ్వు విస్తారంగా 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 క్షమించబడితే. మనం ఏం చేస్తామంటే మా సంఘాలలో ముఖ్యంగా కొట్లాట, తగుళ్ళాట కొట్లాడుతుంటాం. ఎందుకంటే శిష్టాన్ని కరెక్ట్గా నడపాలా, దేవుని ఆజ్ఞకు లోబడాలా అని దూషించుకుంటాం. అసలు పోతుంది రక్షణ వెనక అడ్మినిస్ట్రేషన్ లోబడి. రక్షణను మనం మళ్ళీ మర్చిపోకూడదు. దేవుడు మనల్ని క్షమించిన సంగతి మనం మర్చిపోకూడదు. నువ్వు విస్తారంగా క్షమిస్తే నీకు విస్తారమైన పాపములు క్షమించబడతాయి అన్నాడు. నీ జీవితకాలం అంతా క్షమించిపోరా అని చెప్పినాడు. నీ జీవితకాలం అంతా క్షమించినాడు. అందుకనే యేసుక్రీస్తు మనందరికీ ఆ పవిత్ర జీవితమును ఆయన మన కొరకు సమర్పించి, పాపము లేకుండా జీవించి, మరి పాపుల కొరకు ఆయన తన శరీరాన్ని ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన ఏమీ దాచుకోలేదు. ఆ కలువరి శిలువలో సమస్తం రక్తమంతా మన కొరకు కార్చాడు. చివరి రక్త బొట్టు వరకు కార్చాడు. రక్తమంతా వచ్చిన తర్వాత ఏమొచ్చినాయంటాడు? నీళ్లు వచ్చినాయంటాడు. ఆ శరీరంలో నీళ్లు కూడా దాచుకోలేదు. శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చాడు. తన ఆత్మను మన కొరకు ఇచ్చాడు, పంపాడు. ఆయన రక్తమును పంచాడు. మనం ఏం పంచుతున్నాం? ఈ లెంటి దినాల్లో మనం ఏం నేర్చుకోవలసిన వాళ్ళమై ఉంటున్నాం? మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకునే మనసు మనకు కలిగి, క్రీస్తు యేసునకు కలిగిన మనసుతో మనం ముందుకు సాగాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో మనల్ని పిలుచుచుంటున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. మన సొంత కార్యములనే బట్టి కాక, మన సహోదరుల పనులు, సహోదరుల పనులు, సంఘ పనులు, దేవుని పనులు, స్వార్థ పనులు ఏమైనా ఉన్నాయా, నా పాలిభాగం ఏమైనా ఉందా అని మనము అన్నిటిలో పాలు పంచుకుంటూ దేవుని ఆశీర్వాదాలకు పాత్రులం కావాలని, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ సంఘానికి అనుగ్రహింపబడాలని దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతున్న దేవుడు తన వాక్య భాగము దీవించునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల తండ్రి, మిక్కిలి దేవా, మీ పాదములకు వందనములు, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. మా సహోదరులు, నీ ప్రియ కుమారులు నాయనా, నీ రక్తంతో గడగబడిన సంఘంతో కూడా నా ప్రభువ కల్లూరు కృష్ణ అసెంబ్లీలో కూడా నా ప్రభువ నీ బిడ్డలతో కూడా కలిసి ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినారు. మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. నాయన ఇదిగో నా తండ్రి, మరి ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యం, ఈ లెంటు కాలంలో నీకు సమీపంగా బ్రతుకుతూ సహోదరులను ద్వేషించే మనసు మాకు దూరపరచండి ప్రభువ. మేము వారిని ప్రేమించి వారిని ఒకరినొకరు ఆకర్షించుకొని
నాయనా నీ నామముకు మహిమ కలుగునట్లు జీవించుటకు కృప అనుగ్రహించుమని నీకే సమస్త ఘనతా మహిమ స్తోత్రములు వందనములు చెల్లిస్తూ నాయనా విత్తన వాక్యమును ప్రతి విధములో మేము మా జీవితములకు అన్వయించుకొని నీకు సాక్షి బిడ్డలుగా బతుకుట కృప అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు